హాయ్ అండి. డబ్బు గురించి మనం చాలా ఆలోచిస్తాం కదా, కానీ మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? రండి, ఈరోజు డబ్బుకి, సంతోషానికి సంబంధించిన ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఇది మన జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేయొచ్చు. మనందరిలోనూ ఈ ఆలోచన ఎప్పుడూ ఉంటుంది, అవునా? ఈరోజు సరదాగా గడపాలా, లేదంటే భవిష్యత్తు కోసం జాగ్రత్తగా దాచుకోవాలా? మనసులో ఎప్పుడూ ఒక చిన్న యుద్ధంలా నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ దీనికి అసలు సమాధానం డబ్బుని ఖర్చు పెట్టడం గురించో, పొదుపు చేయడం గురించో కాదనుకోండి, ఇంకేదో అయితే. పదండి, ఈ పాత సమస్యను ఒక కొత్త, చాలా సింపుల్ యాంగిల్లో చూద్దాం. సో మనం ఇప్పుడు ఒక కొత్త ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పాత రూల్స్తో ప్రాబ్లం ఏంటంటే అవి కొన్నిసార్లు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి. చూడండి, పాత ఆలోచన ప్రకారం ఒకవైపేమో ఈరోజే లైఫ్ ఎంజాయ్ చేయి అనుంటుంది, మరోవైపేమో అంతా దాచిపెట్టు అనుంటుంది. కాని ఈ కొత్త ఆలోచన చాలా సింపుల్. భవిష్యత్తులో మనం బాధపడకుండా చూసుకోవడం అంటే ఈ రోజుని, రేపటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం అన్నమాట. ఈ భవిష్యత్ పశ్చాత్తాపం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్తులో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అయ్యో అప్పుడు అలా చేసి ఉండకూడదు, లేదా అయ్యో అప్పుడు అది చేసి ఉంటే బాగుండేది అని బాధపడటం. సో ఇక్కడ అసలైన రిస్క్ డబ్బు పోవడం కాదు, మన మనశ్శాంతి పోవడం. సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం. వాటి ద్వారా పెద్ద పాఠాలు నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఊహించుకోండి, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశ. రాహుల్ బాగా చదువుతాడు, కాని సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి కూడా వెళ్తాడు. కాని ఆశ అలా కాదు, పాపం ఎప్పుడూ పుస్తకాలతోనే ఉంటుంది, అస్సలు ఆడుకోదు, సరదా లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆశ ఏమనుకుందో తెలుసా? నేను బాగానే చదువుకున్నాను, కాని నా చిన్నప్పటి రోజుల్ని పూర్తిగా మిస్ అయ్యాను అని చాలా బాధపడింది. చూసారా, ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే. జీవితంలో చదువు ఎంత ముఖ్యమో బాల్యాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. బ్యాలెన్స్ ఉంటే ప్రశాంతంగా ఉంటాం, అది లేకపోతే పశ్చాత్తాపమే మిగులుతుంది. సరే, ఇంకో కథ చూద్దాం. అరవింద్, మనోజ్ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అరవింద్ డబ్బులు సేవ్ చేస్తాడు, కాని అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా ట్రిప్స్కి కూడా వెళ్తాడు. కాని మనోజ్ ప్రతి రూపాయిని దాస్తాడు, ట్రిప్స్ గిప్స్ లాంటివి ఏమీ ఉండవు. కొన్ని సంవత్సరాల తర్వాత మనోజ్ ఇలా బాధపడ్డాడు. లైఫ్ని ఎంజాయ్ చేయడానికి నేను చాలా లేట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, కాని ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడానికి ఓపిక, శక్తి రెండూ లేవు. ఎంత మంచి మాట గదా ఇది! మనం బ్యాంకులో దాచుకునేదే సేవింగ్స్ కాదు, మన కుటుంబంతో, స్నేహితులతో మనం గడిపే సంతోషమైన క్షణాలు, ఆ జ్ఞాపకాలు కూడా మన మనసుకు ఒక రకమైన పొదుపు లాంటివే. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెబుతాను. డేవిడ్ క్యాసిడీ అనే ఒక ఫేమస్ పర్సన్ తన చివరి క్షణాల్లో అన్న మాటలు ఇవి. ఎంత సమయం వేస్ట్ అయిపోయింది! దీని నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనం పోగొట్టుకున్న డబ్బును బహుశా మళ్లీ సంపాదించగలమేమో, కాని ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని, ఆ క్షణాల్ని ఎప్పటికీ తిరిగి తేలం. డబ్బుతో నిన్నటి రోజుని కొనలేం కదా. సరే, ఎన్ని కథలు విన్నాం కదా, మరి ఈ తెలివిని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మన దగ్గర ఒక చిన్న టూల్ ఉంది. ఇది ఒక మ్యాజిక్ క్వశ్చన్ లాంటిది. డబ్బు గురించి కానీ, సమయం గురించి కానీ మీరు ఏ పెద్ద నిర్ణయం తీసుకునే ముందైనా ఒక్క క్షణం ఆగండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, 10 ఏళ్ల తర్వాత ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయం గురించి థ్యాంక్స్ చెప్పుకుంటానా, లేక ఫీల్ అవుతానా? ఇక చివరిగా మనకోసం మనం చేసుకోవాల్సిన ఒక చిన్న ప్రామిస్. ఇది ప్రతిరోజూ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి ఆలోచన. దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని గడిచిపోయిన సమయం గురించి బాధపడితే దాన్ని ఎప్పటికీ మార్చలేం. కాబట్టి మనం ప్రతిరోజూ మనకు మనం ఈ మాట చెప్పుకుందాం. భవిష్యత్తులో నేను సంతోషపడే పనులనే నేను ఈరోజు చేస్తాను. మరిప్పుడు చెప్పండి, మీ భవిష్యత్తులోని మీరు హ్యాపీగా ఉండటానికి ఈరోజు మీరు తీసుకోబోయే ఆ చిన్న నిర్ణయం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే చిన్న చిన్న మార్పులే రేపు పెద్ద తేడాన్ని చూపిస్తాయి.